Yeah, hello students. This is 7th class mathematics, lines and angles, chapter 4, exercise 1. So, name of the figures drawn below. ఇక్కడ మనకి figures ఇచ్చాడమ్మా. A and B, C and D, X and Y, dot P. ఓకే, సో మనము వీటి నేమ్స్ రాయాలి ఇందులో. ఓకే, సో హియర్ ఏ లైన్ సెగ్మెంట్, దిస్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? రెండు డాట్స్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటాము? ఏబి లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక యారో మార్క్ ఇచ్చాడు కదా, దీన్ని ఏమంటాము? సిడి అరే. ఓకే, ఇక్కడ మనకి ఇది బోత్ ద సైడ్స్ మనకి ఏమి ఇచ్చాడు? యారో మార్క్, దాన్ని ఏమంటాము? లైన్. లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లైన్. ఇక్కడ డాట్తో ఇచ్చాడు కాబట్టి ఏ పాయింట్. P is a point. Okay, so line segment has how many endpoints? ఇది నేను జస్ట్ నోట్ ఇస్తున్నాను. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇంతే. నోట్ జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్. AB line segment has how many endpoints? A line segment has 2 endpoints. ఓకే, నెక్స్ట్ ఇది రే కదా, ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్. ఓకే, సో ఏబి లైన్, ఏ లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ. అంటే మనము ఇది ఎంత దూరమైనా డ్రా చేసుకోవచ్చు. యారో మార్క్ షోస్ వాట్ డైరెక్షన్ మనం ఇటు నుంచి అన్లిమిటెడ్గా డ్రా చేసుకోవచ్చు, ఇటు నుంచి అన్లిమిటెడ్గా డ్రా చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటాం? ఏ లైన్ కెన్ బి డ్రాన్ ఏ లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ. అంటే ఇట్ కెన్ బి డ్రాన్ ఎండ్లెస్లీ. ఓకే, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ నోట్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ డ్రా ద ఫిగర్స్ ఆఫ్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు? డ్రా ద ఫిగర్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? పాయింట్ ఎక్స్. ఓకే, చూద్దాం దీన్ని ఎలా డ్రా చేయాలి. దీనికి ఏం యారో మార్క్ లేదు కదా, దీన్ని ఎలా డ్రా చేయాలి? జస్ట్ ఏ లైన్ సెగ్మెంట్. యూజ్ ద స్కేల్ అండ్ డ్రా లైన్ సెగ్మెంట్. ఓకే, పాయింట్ ఎక్స్ అంటే జస్ట్ ఏ డాట్, మార్క్ ఇట్ యాజ్ ఏ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి అడుగుతున్నాడు? ఆర్ఎస్కి మనకి బోత్ సైడ్స్ యారో ఇచ్చాడు కదా, దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు? ఒక లైన్ డ్రా చేసి మనకి బోత్ ద సైడ్స్ యారో పెట్టేసి ఇది ఆర్, ఇది ఎస్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇందులో లాస్ట్ ప్రాబ్లం సిడి. దీంట్లో ఏమి డాట్స్ లేవు కాబట్టి దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు? జస్ట్ లైక్ ఏ లైన్ సెగ్మెంట్ సి అండ్ డి, దీన్ని జాయిన్ చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్. So children, once again we will revise exercise 1. The line segment has 2 endpoints. Ray has 1 endpoint, and a line has endlessly, like a line can be extended endlessly. These are the concept I am repeating, and this is a point. Okay,
సో ఈ ఎక్సర్సైజ్ ప్రకారం మనకి దీన్ని ఏమంటాము లైన్ సెగ్మెంట్, దీన్ని ఏమంటాము రే, ఇది లైన్, ఇది పాయింట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ బిట్లో కూడా మనకి ఏమి ఇచ్చాడు, డ్రా ద ఫిగర్స్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇంతకుముందేమో ఫిగర్ ఇచ్చి నేమ్ నోట్ లిస్ట్ అవుట్ ద నేమ్స్ అన్నాడు, ఇక్కడేమో మనకి నేమ్స్ ఇచ్చేసి ఫిగర్స్ డ్రా చేయమన్నారు. ఓకే, ఓపీ అంటే మనకి ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఏసీ అయిపోయింది, ఏబి అయిపోయింది, ఏసీ అయిపోయింది. నెక్స్ట్ ఏడి, ఓకే, బీసీ అయిపోయింది. నెక్స్ట్ మనకి బీడీ కూడా అయిపోయింది. సో 1 2 3 4 5 6 పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ రాయాలి. ఓకేనా. సో ఏబీతో చేసాము, బీసీతో అయిపోయింది, ఏసీ కూడా అయిపోయింది, మళ్ళీ ఏడీ కూడా అయిపోయింది. నెక్స్ట్ బీసీ అయిపోయింది, బీడీ కూడా అయిపోయింది. ఓకే, సిడి కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, హౌ మెనీ వీ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Write any 5 examples of angles that you have observed around. Okay, this is question number 4. Write yes children, write 5 examples of angles that you have observed around. Okay, సో సిజర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో మనకి సిజర్ ఇచ్చాడు. సిజర్ అయితే తెలుసు కదా, మనం సిజర్ ఓపెన్ చేస్తే అది యాంగిల్ ఫామ్ అవుతుంది వి షేప్లో. ఓకే, సో నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ విండో డోర్. సో అలా మనకి ఎగ్జాంపుల్స్ ఇవి. మన డోర్ ఓపెన్ చేసినాక, విండో ఓపెన్ చేశాక అక్యూట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అదేమంటున్నాడు, రైట్ 5 ఎగ్జాంపుల్స్ అంటే 1 2. ఓకే, నెక్స్ట్ చెప్పండి రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్. ఓకే, ఫ్రిడ్జ్ అని కూడా రాసుకోవచ్చు షార్ట్ ఫామ్గా. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్, సిజర్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. సిజర్స్ని మనము ఎంత ఓపెన్ చేస్తామో యాంగిల్ అంత ఎక్కువ అవుతుంటుంది. ఓకే, ఇంకొకటి చెప్పండి. కంపాస్, జామెట్రీకి మన కంపాస్ యూజ్ చేస్తాం కదా, ఇది కూడా మనకి ఇలా ఉంటుంది కదా. ఇది మన ఎంత కావాలో అంత మనము దీన్ని స్ప్రెడ్ చేయవచ్చు, అప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుంది అక్కడ. సో ఇవి మనకి యాంగిల్స్, 5 యాంగిల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 5th బిట్ కూడా. సో 5th క్వశ్చన్, ఇక్కడ మనకి డయాగ్రామ్స్ ఇచ్చేసాడు. ఈ డయాగ్రామ్లో ఉన్న యాంగిల్స్ నేమ్స్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇందులో ఇదే 0.90ని అక్యూట్ అంటాము. యాంగిల్ లైస్ బిట్వీన్ 90 and 80ని అబ్ట్యూస్ అంటాము. సో ఇది రైట్ యాంగిల్ యాంగిల్ కాబట్టి ఇది 90 డిగ్రీ, దీన్ని కాంప్లిమెంటరీ కూడా అంటాము. ఇది మోర్ దాన్ 90 కాబట్టి అబ్ట్యూస్, ఇది లెస్ దాన్ 90 కాబట్టి అక్యూట్ యాంగిల్. ఓకే, yes children, acute, right, obtuse. సో నో ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అక్యూట్ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ, లెస్ దాన్ 90, AOF, BOC, నెక్స్ట్ BOD. ఓకే, అబ్ట్యూస్ యాంగిల్. ఈ రెడ్ లైన్ని మనము 90 డిగ్రీగా తీసుకున్నాము. సో రెడ్ లైన్ని క్రాస్ అయిన లైన్స్ ఏంటి, OD, OC. సో AOD, AOC. ఓకే, AOD, AOC ఇవేమవుతాయి, AOD, AOC అబ్ట్యూస్ యాంగిల్. మళ్ళీ ఇక్కడ రైట్ యాంగిల్ రెడ్ లైన్తో డ్రా చేసాము, దీనికి క్రాస్ చేసిన లైన్ ఇది కాబట్టి BOF, మోర్ దాన్ 90 కదా అబ్ట్యూస్ యాంగిల్, BOF. రైట్ యాంగిల్ ఏంటి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, వన్ ఈజ్ AO,
వన్ ఈజ్ AOE, నెక్స్ట్ BOE, రైట్ యాంగిల్ కదా. నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి, స్ట్రైట్ యాంగిల్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ AOB, యాంగిల్ AOB. ఇలా ఇంకా మీరు కావాలనుకుంటే ఫైండ్ అవుట్ చేసి రాయొచ్చు. సో యాంగిల్స్ అక్యూట్స్ ఎలా రాయాలో చెప్పాను ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో చిల్డ్రన్, దిస్ is 8th question actually. 7th question again I will explain you. Which of the following lines are intersecting lines? Okay, so when the lines are this is called intersecting line. Okay, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇందులో. ఇవి రెండు టచ్ అయ్యాయా, అవ్వలేదు. సో దిస్ ఈజ్ నాట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది కూడా అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇందులో. ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కదా ఇవి రెండు. లైన్ సెగ్మెంట్ నుంచి కట్ చేస్తూ ఒక లైన్ వెళ్తే అది ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక లైన్ సెగ్మెంట్ ఇంకొక లైన్ సెగ్మెంట్ని కట్ చేసినప్పుడు అది ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఇవి నాన్ ప్యారలల్ అంటారు దీన్ని, ఇవి ప్యారలల్ లైన్స్ అంటాము. 7th question అదే అడిగాడు. ఇదేమో 8th question యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ 8th question. ఇంటర్సెక్టింగ్ లైన్స్ నాన్ ప్యారలల్. ఇది మీ ఇంటర్సెక్టింగ్ కాదు, ఇది ఇంటర్సెక్టింగ్ కాదు, ఇది ఇంటర్సెక్టింగ్. ఓకే, intersecting here. Which of the following lines are intersecting? So first question this is, second question this is, third question, fourth question. Okay, so intersecting lines are 1 and 4. ఓకే, 7th క్వశ్చన్లో కూడా మనకి ప్యారలల్ లైన్స్ అడిగాడు. సో ఇవి రెండు ఈక్వల్, డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ప్యారలల్ లైన్స్ అంటారు. 7th బిట్ ప్యారలల్ లైన్స్. సో అది కంప్లీట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్తో కంప్లీట్ అయిపోయింది. ఓకే.